అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము డిసెంబర్ 29 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఓపిక కోల్పోకపోతే కాలం కూడా నీకు సహకరిస్తుంది. సహనమే విజయ రహస్యం. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. డిసెంబర్ 29, 2025 సోమవారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసము, శుక్లపక్షము, సూర్యోదయం 6:49, సూర్యాస్త సమయము 5:47, చంద్రోదయము 1:03, చంద్రాస్త సమయము 2:09. ఈ రోజున తిథి నవమి. డిసెంబర్ 28 ఉదయం 11:59 నుంచి ప్రారంభమయ్యి డిసెంబర్ 29 ఉదయం 10:12 వరకు నవమి తిథి ఉంటుంది. తదుపరి దశమి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము రేవతి. డిసెంబర్ 28 ఉదయం 8:43 నుంచి ప్రారంభమయ్యి డిసెంబర్ 29 ఉదయం 7:40 వరకు. తదుపరి అశ్విని, అలాగే భరణి కూడా ఉంటుందండి. ఈ రోజున రాశి మీనరాశి. డిసెంబర్ 29 ఉదయం 7:40 వరకు ఉంటుంది. తదుపరి మేషరాశి ప్రారంభమవుతుంది. యోగము పరిగా. డిసెంబర్ 28 ఉదయం 10:13 నుంచి డిసెంబర్ 29 ఉదయం 7:36 వరకు. తదుపరి శివ, అలాగే సిద్ధ. ఈ రోజున కరణము కౌలవ. డిసెంబర్ 29 ఉదయం 10:12 వరకు. తదుపరి తైతుల. డిసెంబర్ 29 రాత్రి 9:06 వరకు. తదుపరి గరిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జము రాత్రి 2:20 నుంచి రాత్రి 3:50 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:40 నుంచి మధ్యాహ్నం 1:23 వరకు. మరలా మధ్యాహ్నం 2:51 నుంచి మధ్యాహ్నం 3:35 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 8:11 నుంచి ఉదయం 9:33 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 1:40 నుంచి మధ్యాహ్నం 3:02 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 5:13 నుంచి ఉదయం 6:01 వరకు. అమృతకాలము ఉదయం 5:22 నుంచి ఉదయం 6:54 వరకు. మరలా రాత్రి 11:21 నుంచి రాత్రి 12:50 వరకు 2 పర్యాయములుగా ఉన్నది అని గమనించగలరు. గోధూలి ముహూర్తము సాయంత్రం 5:41 నుంచి సాయంత్రం 6:07 వరకు ఉంటుంది. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:01 నుంచి మధ్యాహ్నం 2:45 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు. ఇవండి ఈ రోజున్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము సుమారు 1465 కిలోమీటర్లు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, గోదావరి నది యొక్క ప్రధాన ఉపనదులు ఏవి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజున పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు కానీ విశిష్టతలు కానీ ప్రత్యేకతలు కానీ ఏమీ లేవు. పంచాంగం ప్రకారం ఈరోజు మంచిదేనా అంటే ఈ రోజునైతే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు అనేవి లేవు. కేవలం సాధారణ పనులు, రోజువారీ పనులు మాత్రం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్న రాశులు వృషభ, మిథున, కన్య, తుల, మకర మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక్క, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు డిసెంబర్ 29 ఉదయం 7:40 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి డిసెంబర్ 29 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకుని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.